హలో ఎవ్రీవన్, ఈరోజైతే మనం చల్లని మ్యాంగో పుడింగ్ ఎలా చేయాలో నేర్చేసుకుందామండి. దానికోసం అయితే నేను 2 మ్యాంగోస్ తీసుకున్నాను. ఒక మ్యాంగోని ముక్కలు లెక్క కోసుకుని ఒక మ్యాంగోని ప్యూరీ చేసి పక్కన పెట్టుకున్నాను అండి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టేసుకొని మనం అందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకొని మిల్క్ మేడ్ కూడా వేసుకొని మనం తినే స్వీట్కి సరిపడా మిల్క్ మేడ్ కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చల్లగా ఎండాకాలం మీ ఇంటికి ఎవరు వచ్చినా ఒక 10 నిమిషాల్లో చేసి ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చల్లని కూల్ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. టేస్టీ. నాకు అక్కడ కొంచెం మిల్క్ మేడ్ ఉంది కాబట్టి దానికోసం అయితే నేను కొంచెం షుగర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం స్వీట్ ఎందులో చేస్తామో దాంట్లో ఫస్ట్ మనం కొంచెం మ్యాంగో ప్యూరీ వేసుకోవాలి. అంతా స్ప్రెడ్ చేసేసుకొని బ్రిటానియా కేక్స్ ఉంటాయి కదండి, అవి పెట్టుకోవాలి. మనం అన్నీ చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలి బ్రిటానియా కేక్స్ అనేది. దీనివల్లనే మనకు స్వీట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం దీనిపైన కొన్ని మ్యాంగో ముక్కలు వేసుకోవాలి. వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న అమూల్ క్రీమ్ మిల్క్ మేడ్ మిశ్రమాన్ని అంతా మొత్తం స్ప్రెడ్ అయ్యే లెక్క అన్ని వాటిపైన పోయాలండి. అన్ని మునిగే లెక్క వేసుకోవాలి. మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టి తింటే మాత్రం ఉంటుంది చల్లగైన తర్వాత. చల్లగా లేకుంటే అంత టేస్టీగా ఉండదు. చల్లగా అయ్యేంత వరకు అయితే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయాలి మనం. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్, మనం మిగిలిన మ్యాంగో ముక్కలన్నీ వేసేసుకొని మనకి ఇంకొక అమూల్ క్రీమ్ అంతా వేసేసుకొని మనకి మిగిలిన మ్యాంగో ప్యూరీ అంతా సైడ్కి అలా డెకరేట్ చేసేసుకొని మధ్యలో కొంచెం మనం డ్రై ఫ్రూట్స్ ఇట్లా వేసుకున్నామంటే సూపర్ టేస్టీ మ్యాంగో పుడింగ్ అయితే రెడీ. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే ఈ స్వీట్ని వేసి పెట్టండి. తప్పకుండా మిమ్మల్ని పొగడక మాత్రం ఊరుకోరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. టేస్టీ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.